హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. సో మొత్తానికి జగన్ గారు ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్మెంట్, ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి అని ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని చెప్తాను. సో ఈ ఒక్క స్టేట్మెంట్ జగన్ గారు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏదైతే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4 కాలేజీలకు సంబంధించి టెండర్లు ఆహ్వానించింది కదా, ఈ ఎవరన్నా పాల్గొనవచ్చు, ఆ కాలేజీలను నిర్మించి వాటిని నిర్వహణ చేస్తూ ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఇది కదా కాన్సెప్ట్ పీపీపీ విధానంలో. సో దానికి సంబంధించి ఇప్పుడు బిడ్ అనేది వేశారు. అసలు ఏ ఒక్క కాలేజ్ కూడా ఆ బిడ్లో పాల్గొనలేదు. ఎంత భయపడిపోయారో నిజంగా ఈ ఒక్క ఇన్సిడెంట్ చూస్తే అర్థమైపోతుంది. జనరల్గా ఇలాంటి అంశాలకి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా చాలామంది పోటీ పడతారు బిడ్ వేయడానికి. ఆ టెండర్ మనం దక్కించుకోవాలని, లేకపోతే ఆ మెడికల్ కాలేజ్ని మనం కన్స్ట్రక్ట్ చేసే అవకాశం మనం తీసుకుందాం, మొత్తం నిర్వహించే అవకాశం మనం తీసుకుందామని చెప్పేసి చాలా మెడికల్ కాలేజీలు పోటీ పడతాయి. సో అలాంటిది ఈ 4 మెడికల్ కాలేజీలు ఏ ఒక్క టెండర్ కూడా రాలేదంటే నిజంగా ఎంత భయపడిపోతున్నారో ఇటే మనకు అర్థమైపోతుంది. సో దీని గురించి మనం మాట్లాడదాం కంప్లీట్గా ఈ వీడియోలో. సో ముందుగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ పీపీపీ విధానాన్ని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా అన్నది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారు ఏదైతే ఈ వార్నింగ్ ఇచ్చారో, ఎవరైతే ఈ బిడ్ చేసి ఆ కాలనీలు దక్కించుకుంటారో మేము అధికారంలో వచ్చిన వెంటనే ఆ టెండర్లను రద్దు చేసి వాళ్ళు జైలు కూడా పంపిస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు కదా, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. జగన్ గారు చేసిన ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అన్నది కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకొచ్చిందో ఈ కాలేజీలకు సంబంధించి, సో ఉన్న 17 కాలేజీలు ఆల్రెడీ 5 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మిగతా 12 కాలేజీలు ఏమో ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని ఇంకా మొదలుపెట్టే దశలో ఉన్నాయి, కొన్ని ఏమో ఒక 30%, కొన్ని ఏమో 80% ఇలా కంప్లీట్ అయినవి కూడా ఉన్నాయి కొన్ని. సో వీటిని కంప్లీట్గా నిర్మించి వాటిని ప్రభుత్వం రన్ చేయడం, ఇది యాక్చువల్లీ గత ప్రభుత్వ ఆలోచన. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా మనకెందుకు శ్రమ, దీన్ని కంప్లీట్గా ప్రైవేటీకరణ చేద్దామంటే, ప్రైవేటీకరణ అంటే పీపీపీ విధానంలో మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. ఎలాగైతే ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో చూస్తున్నాం, అది కూడా కంప్లీట్గా పీపీపీ విధానంలోనే కన్స్ట్రక్ట్ చేసింది. అంటే ప్రైవేట్ సంస్థ కన్స్ట్రక్ట్ చేస్తుంది, నిర్వహణ చేస్తుంది, బట్ అది కంప్లీట్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సో దాన్ని ధరలు నిర్ణయించే హక్కు ప్రభుత్వానికే ఉంటుంది. దాని మీద కంప్లీట్ సర్వ హక్కులు కూడా ప్రభుత్వానికే ఉంటుంది, బట్ నిర్వహించేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు. సో ఇది యాక్చువల్లీ బేసిక్ ఈ పీపీపీ విధానంలో ఉన్న ఇది పాయింట్, జనరల్ పాయింట్ అది. సో ఈ పద్ధతిని మనం ఈ మెడికల్ కాలేజీలు కూడా అప్లై చేద్దాం. మిగతా 12 కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తే మనకు ప్రస్తుత ఆర్థిక భారం చాలా లోటుగా ఉంది. సో ఈ కంప్లీట్ అవ్వాలంటే 5,000 నుండి 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ 5-6 వేల కోట్లు కూడా మనం ఎందుకు ఖర్చు పెట్టడం, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఇంకా మెరుగ్గా కన్స్ట్రక్ట్ చేసి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఇస్తారు కదా అన్నది గవర్నమెంట్ విధానం. బట్ ఇది ఎందుకో బూమ్రాంగ్ అయింది. ఎందుకంటే జనరల్గా ఈ మనకు అతిపెద్ద ప్రజలకు కావాల్సింది అతిపెద్ద ఏదన్నా ఉంది అంటే, అతిపెద్ద రిలీఫ్ ఏదైనా ఉంది అంటే అది మెడికల్ సంబంధించింది రిలీఫ్, బిగ్ రిలీఫ్ అది. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది మెరుగైన వైద్యం, మెరుగైన విద్య, ఈ రెండే. అసలు మనం జనరల్గా ప్రాక్టికల్గా మీరు నేను మాట్లాడుకోవాలన్నా ఇదే మాట్లాడుకోవాలి. ఉచితాలు అన్ని పక్కన పెడితే వైద్యం, విద్య అనేది ఈ రెండు ఒకటి ఉచితంగా అందిస్తే, మంచి మెరుగైన వైద్యం, మెరుగైన విద్య అందిస్తే డెఫినెట్గా ప్రజలు వాళ్ళ జీవితాలు బాగవుతాయి, వాళ్ళు ఇంకాస్త ముందుకు వస్తారు. ఈ రెండే కోరుకునేది ఎవరైనా సరే, సామాన్యుల దగ్గర నుండి అసలు హై స్థాయి హై క్లాస్ వాళ్ళ వరకు కూడా ఇదే కోరుకుంటారు.
సో అలాంటి వాటిలో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అందుబాటులోకి వస్తే అక్కడున్న ప్రజలందరూ కూడా మెరుగైన వైద్యం అందుతుంది. బట్ దాన్ని ఎందుకనో మరి ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ప్రైవేటీకరణ, ప్రైవేట్ అనే పేరులోనే వేట్ ఉంటుంది. అది డెఫినెట్గా అది ఇవాళ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి కావచ్చు. ఎప్పుడైనా సరే ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఏదన్నా ఒక అంశం ఉంటే డెఫినెట్గా వాడు దానికి అనుకూలంగానే వాడు మౌలు చేసుకుంటాడు తప్ప వాడు ఎందుకని ప్రజాసేవ గురించి ఆలోచిస్తాడు? ఎందుకని అసలు వాడు ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ప్రైవేట్ అంటేనే వేటు వేయడం కదా. ఇది ఎందుకని బాబు గారు దాన్ని అంతలా ఆలోచించలేకపోతున్నారు? కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్నారా బాబు గారు ఈ ప్రైవేట్ కాలేజెస్ సిద్ధం చేయడానికి అన్నది ఇక్కడ వస్తున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మన అమరావతి చూస్తున్నాం. అమరావతి కన్స్ట్రక్ట్ చేయడానికి సుమారుగా 50,000 60,000 కోట్లు ఇప్పుడు ఎక్కడెక్కడి నుండో అప్పులు తీసుకొచ్చి మరి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మొదలుపెట్టారు. అది మంచి పరిణామం. ఎందుకంటే ఆంధ్రాకి రాజధాని ఉండాలి. అది ఎప్పటి నుండో కల. మనం చూసుకున్న గత 12 సంవత్సరాలుగా అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర ప్రజలు. అలాంటిది ఒక రాజధాని కన్స్ట్రక్ట్ అవుతుంది, అందరూ సపోర్ట్ చేశారు. డెఫినెట్గా మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దానికి 30-40 వేల కోట్లు దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అందులో ఒక 5-6 వేల కోట్లు ఈ మెడికల్ కాలేజీలకి ఇన్వెస్ట్ చేస్తే మెరుగైన వైద్యం అందుతుంది కదా ప్రజలకి. ఇది ఎందుకని ఆలోచించట్లేదు? చాలా మంది టీడీపీ నాయకులు, టీడీపీ సపోర్టర్స్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు, ప్రభుత్వం నిర్వహిస్తుంది అంటారు. ఇది వాళ్ళ వాదన. బట్ ఈ వాదనలో చాలా డెప్త్ ఉంటుంది. చాలా చాలా భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ ప్రైవేట్ కాలేజ్ నిర్వహించిన వాడికి సింక్ కాకపోతే భవిష్యత్తులో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తే ఆ ప్రైవేట్ వాడు ఇష్టానుసారంగా వాడుకున్న హక్కుల్ని నేను వినియోగించుకుంటానని చెప్పేసి ఫ్రీగా అందిస్తున్న వైద్యమో లేకపోతే అంటే కొంచెం తక్కువ ధరకు అందిస్తున్న వైద్యాన్ని వాడు ఇష్టానుసారం పెంచుకుంటే పరిస్థితి ఏంటి? లేదు అది మా కంట్రోల్లో ఉంటుంది, మేమే నిర్ణయిస్తామని చెప్పడానికి లేదు కదా. అలా ఇప్పుడు మనం మెట్రో చూస్తున్నాం, హైదరాబాద్ మెట్రో. ఆ స్టార్టింగ్ ఒక ప్రైజ్ ఉన్నింది, బేస్ ప్రైజ్ నుండి మనం ఇవాళ చూసుకున్నట్టయితే అసలు చాలా మటుకు రేట్స్ పెరిగిపోయాయి. ఏంటి, మాకు నిర్వహణ ఎక్కువైపోయింది, మేము పెట్టిన పెట్టుబడి మాకు రావట్లేదు, అందుకని మేము పెంచేస్తున్నాం, దీన్ని అమాంతంగా రేట్లు పెంచేస్తున్నామని చెప్పేసి ఇవాళ భయంకరమైన రేట్లు పెంచేశారు మెట్రోలో. సో అదే పరిస్థితి ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్కి రాదని గ్యారంటీ ఏంటి? రేపొద్దున ఈ వైద్యం విషయంలో కావచ్చు, లేకపోతే పేద ప్రజలకు సీట్ల విషయంలో కావచ్చు, తేడాలు వస్తే ఎవరు దాని బాధ్యత? ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ గత ప్రభుత్వంలో అలా ఉండింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలా లేదు అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు దాన్ని మార్చుకుంటే, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? కానీ నాకు జనరల్ స్మాల్ డౌట్, 5-6 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందా? ప్రజలు ఆరోగ్యం గురించి 500-600 కోట్లు కూడా 5-6 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేరా? ఎన్నో వేల అప్పులు తీసుకొస్తున్నారు కదా. చాలా మటుకు చాలా కంపెనీస్ గ్రాంట్లు ఇస్తున్నారు, లేకపోతే పెద్ద పెద్ద సంస్థలకి తక్కువ ధరకే ల్యాండ్లు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ ఒక్క మెడికల్ కాలేజ్ విషయానికి కొంచెం ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వమే కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వమే పేద ప్రజలకు ఉచితంగా వైద్యము లేకపోతే ఆ సీట్లు అందిస్తే బాబు గారికి ఎంత పెద్ద పేరు వస్తుంది. ఇక్కడ దీనిలో ఇంకొక వాదన, మెడికల్ కాలేజీలో మొత్తం రెడీ అయిపోతే జగన్ గారికి పేరు వస్తుంది అని చెప్పి, అంటే అది కూడా ఒక అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అందుకనే ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేట్ పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు అన్నది. సో ఎవరు కన్స్ట్రక్ట్ చేసినా సరే కన్స్ట్రక్ట్ చేసిన వాడికే ఆ పేరు వస్తుంది. ఇప్పుడు జగన్ గారు 5 మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేశారు,
5 వరకు జగన్ గారి పేరు వస్తుంది. ఆలోచన జగన్ గారికి ఉండొచ్చు, బట్ దాన్ని కన్స్ట్రక్ట్ చేసి పూర్తిగా అందుబాటులో తెచ్చి చంద్రబాబు గారే కదా. ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికే కదా వెళ్తుంది. గత 5 సంవత్సరాల్లో మేము 12 మెడికల్ కాలేజీలు పూర్తి చేసాము, 12 మెడికల్ కాలేజ్ అందుబాటులో తీసుకొచ్చామని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవచ్చు కదా. సో ఎందుకో ఇది చాలా బూమ్రాంగ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, జగన్ గారు ఇచ్చిన వార్నింగ్ మీద కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఒక ప్రతిపక్ష నేత ఇలాంటి వార్నింగ్ ఇవ్వచ్చా అని చెప్పి. బట్ జగన్ గారి ఇంటెన్షన్ ఇక్కడ ఏంటి, అది ఏది దాన్ని ఆపేయాలనో లేకపోతే పూర్తిగా వదిలేయాలనో కాదు. ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇవ్వకండి, 5-6 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే మనమే ప్రభుత్వమే కన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా, ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందియొచ్చు, సీట్లు ఇవ్వచ్చు కదా అన్నది వాళ్ళ జగన్ గారి ఆలోచన. అది మంచిదే కదా, ఆలోచనలో తప్పేముంది, మంచి ఆలోచనే కదా. సో ఇప్పటికైనా ఎందుకో ఈ బూమ్రాంగ్ అవుతుంది. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా బిడ్ వేయడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే జగన్ గారు వన్స్ ఒకసారి డిసైడ్ అయ్యారంటే ఖచ్చితంగా అది చేసి తీరుతారు. జనరల్గా అది ఫ్యాక్ట్. గత 5 సంవత్సరాలు మనం చూసాం జగన్ గారు ఏ రకంగా చేశారన్నది. సో ఇప్పుడు ఈ 4 కాలేజీలు ప్రస్తుతానికి బిడ్కి పిలిచారు. ఆ 4 కాలేజీలు కూడా భవిష్యత్తులో ఇబ్బంది ఏర్పడితే వాళ్ళు ఎవరు బాధ్యులు? వాళ్ళ కోర్టుల చుట్టూ ఇవన్నీ తిరగలేరు కదా. మెడికల్ కాలేజ్లో వాళ్ళకి ఏం పట్టింది? ఇప్పుడు కిమ్సో లేకపోతే నిమ్సో లేకపోతే ఇంకొకటో అపోలోనో లేకపోతే చాలా ఉన్నాయి కదా. ఈ సంస్థలన్నీ ఒకవేళ ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి లేదు, లేకపోతే ప్రభుత్వం మారుతుందని చెప్పడానికి లేదు. ప్రభుత్వం మారుతుందా లేదా అవన్నీ సెకండరీ. ఇదే కంటిన్యూ అయితే ఓకే, హ్యాపీస్. లేదు ఇది కంటిన్యూ కాకుండా జగన్ గారు వస్తే 2029లో ఇప్పుడు ప్రస్తుతం బిడ్ వేసి ఇన్వెస్ట్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? జగన్ గారు నెక్స్ట్ గెలిచిన తర్వాత వాళ్ళ మొత్తం రద్దు చేస్తే వాళ్ళు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగల. ఇదే టైం సరిపోతుంది కదా వాళ్ళకు. అందుకు ఏ ఒక్కరు కూడా రావడానికి అసలు సాహసించట్లేదు. మనకెందుకు వచ్చిందిలే గోల, తర్వాత చూసుకుందాము, అసలే జగన్ గారు ఆయన వస్తే మనల్ని ఇబ్బంది పెడతా అని చెప్పేసి అంటున్నారు. సో మనకెందుకు వచ్చిందిలే గోలా అని చెప్పేసి సో అన్ని మెడికల్ కాలేజీల వాళ్ళు ఆలోచన. సో ఇప్పటికైనా సరే నాకు ఎందుకో ఇది చాలా పెద్ద బూమ్రాంగ్ అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆలోచనలో. సో ఇప్పటికైనా ఈ ప్రైవేట్ మెడికల్ పిపిపి విధానాన్ని రద్దు చేసి నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అది 5-6 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. బట్ అది చేస్తే బెటర్ అన్న ఆలోచన. అండ్ ఇంకొకటి, అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు దీని నుండి అసలు బ్యాక్ స్టెప్ వేయట్లేదు. లేదు ఏది ఏమైనా కానీ ముందుకే వెళ్ళాల్సిందే తప్ప ఈ పిపిపి విధానాన్ని కంప్లీట్ నేనైతే రద్దు చేయను, వెనుకడుగు వేయను అని చెప్పేసి అసలు ఈ 4 మెడికల్ కాలేజీలు అసలు ఎవరు బిడ్ వేయడానికి రాకపోయేసరికి వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్స్ ప్రకటించారు. నగదులో 60% వీళ్ళే ఆర్థిక సాయం అందిస్తారు. ఇటు కేంద్రం దాంట్లో కొంత భాగము, రాష్ట్రం దాంట్లో కొంత భాగము, 60% చేయుత వాళ్ళే ఇస్తారు. సో అంటే కంప్లీట్గా ఇన్సెంటివ్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే దాంట్లోనూ మెయింటెనెన్స్లోనూ మొన్న కంప్లీట్గా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. సో ఇది ప్రకటించినా సరే ఎవరు ముందుకు రావట్లేదు. సో అదేదో వాళ్ళకి 60% ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా, ఇంకో 40% ఇస్తే కంప్లీట్ మెడికల్ కాలేజీలే రెడీ అయిపోతాయి కదా. ఎందుకని ఇంత మొండిగా ముందుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి. చూద్దాం మరి ఇప్పుడు ఈ పిపిపి విధానం అంటే ఈ మెడికల్ కాలేజ్ అంశంలో అయితే ఇటు జగన్ గారు వర్సెస్ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. సో ఎవరు బిడ్ వేయలేదు కాబట్టి ఇక్కడ జగన్ గారు మెట్టు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తారా, ఇంకేదన్నా వేరే ఆలోచనతోటి ముందుకు వస్తారన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది అంశం అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.